హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు కేజీ బియ్యంతో అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఖచ్చితంగా కొలతలతో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం అయితే నేను 24 గంటలు నానబెట్టుకున్నాను. కేజీ బియ్యం కడిగి 4-5 సార్లు 24 గంటలు నానబెట్టుకొని వాడేసుకున్నాను అనమాట. వాడేసుకొని ఒక బకెట్కి వేసుకున్నాను. ఇప్పుడు ఈ తడిపిండి మిల్లులో పట్టించుకొచ్చుకుందాం. ఇదిగోండి, మిల్లులో పట్టించుకొచ్చుకోగానే పాకం పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, గుప్పెడితో పట్టుకుంటే ఇలా టైట్గా పిండి ముద్దలాగా ఉందనమాట. ఇలా ఉండాలన్నమాట పిండి. మనం పట్టించుకొచ్చుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ ఉండకూడదు, ఇలాగ ఉండాలన్నమాట. తడి తడిగా పిండి కూడా బరక ఉండకూడదు, మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే నేను కేజీ బియ్యానికి 750 గ్రాములు బెల్లం తీసుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నా, కేజీ బియ్యానికి 750 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. శుభ్రంగా బెల్లం మెత్తగా కొట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని, నేనైతే ఎత్తడి గిన్నె తీసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. గిన్నెలో వేసేసుకొని ఒక గిద్ద సుమారు నీళ్ళు పోసుకొని, కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం బెల్లం అయితే. ఇప్పుడు ఇది పొంగొచ్చినా చూసుకుందామండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఆ గడ్డలు అనేవి కరుగుతాయి అన్నమాట మనకి. ఇప్పుడైతే ఒక 2 చెంచాలు పంచదార తీసుకొని, ఒక 5-6 యాలకులు తీసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం అనమాట. అచ్చం యాలకులు వేస్తే మెదగదు, అందుకని కొంచెం పంచదార వేసా. పాకం అయితే వచ్చేసిందండి, దగ్గరగా వచ్చేసింది మనకి బెల్లం అంతా కరిగి. ఇదిగోండి పాకం అయితే చూపిస్తున్నా చూడండి. మా పిల్లలు చూపించడం కుదరలేదు. ఇట్లా ముద్దొస్తే చాలు, మన చేతికి కరుచుకోకుండా ఇట్లా ముద్దొస్తే సరిపోద్ది అనమాట. ఇంక ఇప్పుడు దించేసుకోవచ్చు. ముద్దొస్తే సరిపోద్ది అనమాట. నీళ్ళల్లో వేయంగానే పాకం ముద్దలాగొస్తే సరిపోద్ది. ముద్ద గట్టిగా ఉండకూడదు, ముద్ద మెత్తగానే ఉండాలి. మరీ గట్టిగా ఉంటే అది కొట్టిన పిండికి. ఇదేంటంటే ఈ పిండి ఏంటంటే మనం మరబట్టించుకున్న పిండికి కొంచెం లేతగా ఉండాలి ముద్ద. ముద్ద కావాలి అని అంటే అప్పుడు మనం పిండి కొట్టుకుంటాం చూడండి రోకళ్ళతో, అది ముదురు తీసినా ఏం కాదు. ఇప్పుడైతే దించుకొని నేను ఇంకా శుభ్రంగా పిండి పోసి కలుపుకుంటున్నానండి. నేను స్కిప్ చేయకుండా చూపిస్తాను చూడండి. ఎందుకంటే పిండి మిగిలిందా, లేకపోతే పిండి లూజ్ అయిందా, పిండి మిగిలించుకున్నారా, అట్లా చాలామంది మునుపు నన్ను కామెంట్స్ చేశారనమాట. పిండి కరెక్ట్గా సరిపోయిందని ఎలా తెలిసిద్ది మాకు, మీరు మధ్యలో స్కిప్ చేస్తున్నారు కదా వీడియో అంటున్నారు. లేదండి, ఈసారి స్కిప్ చేయకుండా మధ్యలో పిండి అంతా పోసి చూపిస్తా చూడండి. కరెక్ట్గా కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట మనకైతే. చూడండి, నేను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూపిస్తున్నాను. పిండి మొత్తం పోసుకొని కలుపుకునేది, ఉండగట్టకుండా పిండి మొత్తం పోసి నిదానం కలుపుకోండి. అంత అర్జెంట్ ఏం లేదు, ఫాస్ట్గా కలుపుకోవాలి లేకపోతే పాడైపోద్ది, అలా ఏం లేదు. నిదానంగానే కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. ప్లీజ్ మరి చూసే వాళ్ళందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక కామెంట్ చేయండి అండి, దానివల్ల ఉపయోగం ఉండిద్ది అనమాట. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అయ్యిద్ది, కామెంట్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకి షేర్ అయ్యిద్ది అనమాట. పిండి మొత్తం పోసేసానండి. ఇప్పుడైతే నేను శుభ్రంగా పిండి మొత్తం పోసేసి శుభ్రంగా ఇది మొత్తం కలిపేసుకోవాలి మనకి. ఇంకా సరిపోద్ది, ఇది టైటు కలిపితే సరిపోద్ది. చూడండి, ఇట్లా పైనుంచి ఇట్లా తీస్తే పిండి మొత్తం పోసేసాం. పిండి మిగల ఖచ్చితంగా 750 గ్రాముల బెల్లం కేజీ బియ్యానికి చాలా బాగా వచ్చింది. టైట్ కూడా ఖచ్చితంగా సరిపోద్ది. ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ఆయిల్ కళాయి అయితే పెట్టేసుకుందామండి పొయ్యి మీద. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే. కేజీ తీసుకున్నానండి ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్ నేను. ఇప్పుడు అదిగోండి, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న ప్యాకెట్ మీద అరిసెలు ఒత్తుతున్నాను. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం ఏది ఉంటే అది చేతికి కొంచెం ఆయిల్ తడి చేసుకుంటూ శుభ్రంగా పిండి అంతా కొంచెం అటుకి ఇటుకి సరి చేసుకుంటే అదేంటంటే కొంచెం ఓసాట గట్టిగా ఓసాట మెత్తగా ఉన్నది కూడా సరిపోద్ది అనమాట మనకి, అప్పుడు సమానంగా ఉండిద్ది. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకుంటున్నానండి నేను. మీ ఇష్టం, మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అసలు. నేనైతే ఈ సైజు ముద్ద అయితే తీసుకుంటున్నాను. ఓ ప్లేట్లో నువ్వులు తీసుకున్నానండి, చూసారు కదా. ఆ కవర్కి కొంచెం ఆయిల్ రాసి పైన చిన్న ముద్ద తీసుకొని నువ్వులు అటువైపు ఇటువైపు అంటిస్తే, చూసారా, 2 వైపులు నువ్వులు అంటించేసి ఈ 3 ఏళ్లతో ప్రెస్ చేసుకోండి. అరిసె అనేది మనకి 4 వైపులా సమానంగా ఉండాలి. మందం ఒకవైపు మందంగా ఒకవైపు పల్చగా ఉండకూడదు, 4 వైపులు సమానంగా ఉండాలి అరిసె అనేది. చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనకి. ఇప్పుడు ఫస్ట్ అరిసె అయితే వేసేసాను నేనైతే. అరిసె గరిటెలు లేవండి ఇంట్లో వత్తటానికి, ఇంట్లో చేస్తున్నా కదా ఈ వీడియో. వేరే ఒక దాంతో ఒక గిన్నెతోటి ఒక డబ్బాతోటి ఒత్తేస్తున్నాను చూడండి. ఒక డబ్బా మూతేమో కింద బోర్లు ఇచ్చా ఒక ప్లేట్లో. కొంచెం ముదురు కాలుపు తీస్తున్నాం, వాళ్ళు అడిగారనమాట నన్ను. అరిసెలు ఈ ఆర్డరేనమాట, కొంచెం ముదురు కాలుపు తీయండి మాకు, మరీ లేత కాలుపు వద్దన్నారు. అదిగోండి, డబ్బా మూత కింద పెట్టేశాను. అదే డబ్బాతోటి పైన ఒత్తేస్తున్నాను. ఆ డబ్బాది మూత కింద పెట్టి పైన అదే డబ్బాతోటి ఒత్తేస్తున్నాను.
అరిసె అయితే చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చింది. చేతితోటి తీస్తున్నా చూడండి. చాలా చాలా బాగా వచ్చింది అరిసె అయితే. చాలా అసలుకి కొంచెం ముదురు కాలుపు వల్ల ఎర్రగా ఉండే. వాళ్ళు ముదురు కాలుపు అడిగారు. అందుకని ఆ ముదురు కాలుపు అనేది తీస్తున్నాను నేను. ఇంక సేమ్ అండి. సేమ్ ప్రాసెస్. ఇంక అరిసెలన్నీ కొంచెం సిమ్‌లో పెట్టుకున్నాం. మంట హెవీ మంట అయింది. మళ్ళీ నువ్వులు అద్దేసుకొని ఒక ముద్ద తీసుకొని శుభ్రంగా మళ్ళీ ఆయిల్ తడి చేసుకుంటా ఏళ్ళు సమానంగా ఒత్తుకోవాలి. అరిసె అనేది 4 వైపులా సమానంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. అలా అని మందంగా ఒత్తుకోవద్దండి. మందంగా ఒత్తుకుంటే అరిసె పిండి పిండిగా ఉండిద్ది మనకి. అరిసె ఎప్పుడైనా పల్చగా ఉంటేనే టేస్ట్ బావుండిద్దనమాట. చూసారు గదా కలరు. కలర్ కొంచెం అదే ఇప్పుడైతే మామూలుగా ఇంక ఇప్పుడు తీసేయాలి అరిసె. కానీ వాళ్ళు కొంచెం ముదురు కాలుపు అడిగారు గాబట్టి దీన్ని మళ్ళీ ఇంకో సేపు ఉంచాల్సొస్తుంది ఎగస్ట్రా. మీరైతే ఇంక ఈ స్టేజ్‌లో తీసేసుకోండి. ఇంక ఇప్పుడు తీస్తా చూడండి. ఇంకా ఎక్కువైపోతే ఇంకా బావుండదులెండి. ఇంకా ముదురు కాలుపు అయిపోతే. ఇప్పటికే ఇది ముదురు కాలుపు. అరిసె అనేది కలరు మనకి నేనెప్పుడు లేత కాలుపే తీస్తా అరిసెలు. కానీ వాళ్ళడిగారు. ముదురు కాలుపు కావాలి మాకని. అందుకోసం వాళ్ళ కోసం చేస్తున్నా అరిసెలు కాబట్టి వాళ్ళ కోసం తీస్తా. చూసారు గదా! సేమ్ ఇంతేనండి. అరిసెలు మొత్తం ఇంక ఇదే ప్రాసెస్‌లో ఒత్తేసుకోవాలి. చాలా వరకు అయిపోయినాయండి అరిసెలు ఒత్తటం అయితే. చూస్తున్నారు గదా! నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇబ్బందేం లేదు. మా చిన్న బాబు వీడియో చూపిస్తున్నాడు. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. 2, 3 అరిసెలేస్తాను. అది ఒకటొకటి తిరగేసుకుంటా ఉంటాను. మధ్య మధ్యలో తీసి ఒత్తుకుంటా ఉంటాను. ఇబ్బందేం ఉండదు నాకైతే. అరిసెలొత్తటం నాకు ఈజీ అనిపిచ్చిద్ది. కష్టం అస్సలు అనిపిచ్చదు నాకైతే. ఆ కాలినట్టు తీసి శుభ్రంగా ఒత్తేసుకుంటూ ఉంటా. చూసారు గదండీ! అరిసెల ప్రాసెస్ అయితే ఇంతేనండి. చాలా చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. అరిసెలయితే పర్ఫెక్ట్‌గా వచ్చినియి. కొలతలు కూడా కరెక్ట్‌గా చెప్పా. ప్లీజ్ మీరందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను కొబ్బరి అలాంటివి ఏం వాడలేదండి. అచ్చం బియ్యపు పిండి ఇంకా నువ్వులతోటి అరిసెలనమాట. కొంచెం యాలకులేసా స్మెల్ కోసం. ప్లీజ్ ఖచ్చితంగా అందరూ చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.